ఫ్యూచర్ ఆఫ్ గోల్డ్ ఇన్ ఇండియా. భారతదేశంలో భవిష్యత్తులో బంగారం ఎలాంటి పాత్ర పోషిస్తుంది? గోల్డ్ రోల్ ఇన్ ఇండియన్ ఎకానమీ ఏంటి? ఇప్పుడు అంతా వికసిత భారత్ అంటున్నాం కదా, ఈ 2047 నాటికి వికసిత భారత్ను సాధించే క్రమంలో ఇండియన్ ఎకానమీ సైజు $25 ట్రిలియన్ చేరుతుంది అని, 25 లక్షల కోట్లు. ఇందులో గోల్డ్ పాత్ర ఏంటి? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దీనికి ఇటీవల వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వారు ఒక నివేదిక రూపొందించారు, స్వర్ణ భారత్ అని. అంటే వికసిత భారత్లో స్వర్ణ భారత్ ఏంటి అని. అంటే ఇండియన్ ఎకానమీలో గోల్డ్ను ఏ రకమైన పాత్ర పోషించేలా తయారు చేయాలని. సో దీనికి రకరకాల వ్యూహాల్ని కూడా రచిస్తున్నారు. మొదటిది ఏంటంటే గోల్డ్ మైనింగ్. ఇండియాలో దాదాపు గోల్డ్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు మన దేశంలో కొంటున్నటువంటి బంగారంలో ఆల్మోస్ట్ 99% దిగుమతులే. ఇండియాలో గోల్డ్ మైన్స్ దాదాపు లేవు. సో అందువల్ల మొదటిగా భారతదేశంలో గోల్డ్ మైనింగ్ ప్రోత్సహించాలి. దీనివల్ల ఇన్వెస్ట్మెంట్, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అనేది మొదటి ఫ్యాక్టర్. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్తగా గోల్డ్ మైనింగ్ను ప్రారంభించారు. ఇది గత 10 ఏళ్ళుగా జరుగుతున్న కృషికి ఇప్పుడు ఫైనల్ ఒక రూపాన్ని వచ్చి గోల్డ్ మైనింగ్ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. సో అలా గోల్డ్ మైనింగ్ను పెంచడం ద్వారా ఇండియాలో కన్జ్యూమ్ అవుతున్న గోల్డ్లో ఇన్ డొమెస్టిక్ గోల్డ్ అంటే దేశంలోనే ఉత్పత్తి అయ్యే బంగారం కనీసం ఒక 10 to 20% వరకు ఉండాలి. అంటే దీనివల్ల మనము దిగుమతుల పైన ఎక్కువ ఆధారపడకుండా వీలవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ముడి చమురు దిగుమతులు చేసుకుంటున్నాం, వంట నూనెలు దిగుమతులు చేసుకుంటున్నాం. బంగారం దిగుమతుల వల్ల భారీగా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఖర్చు అవుతున్నాయి. అందుకే ఇటీవల ప్రైమ్ మినిస్టర్ కూడా ఏడాది పాటు గోల్డ్ కొనడాన్ని వాయిదా వేయండి అని చెప్పడానికి కారణం అది. ఎందుకంటే మనము $1 గోల్డ్ పైన ఖర్చు పెడితే ఆ డాలర్ ఒక తులం గోల్డ్ కొన్నా ఆ తులానికి కావాల్సిన అన్ని డాలర్లోనే చెల్లించినట్టే. మన రూపాయల్లో కొన్నా అల్టిమేట్గా అది ఇండియాలోకి రావాలి అంటే మన డాలర్లోనే కట్టాలి. సో అందువల్ల మొదటిగా స్వర్ణ భారత్, వికసిత భారత్లో గోల్డ్ ఒక కీలక భూమిక పోషించాలి అంటే వీ హ్యావ్ టు రెడ్యూస్ గోల్డ్ ఇంపోర్ట్స్. అంటే దేశీయంగా బంగారు ఉత్పత్తిని పెంచడం ద్వారా అటు ఫారిన్ ఎక్స్చేంజ్ పైన ప్రెషర్ తగ్గించవచ్చు, ఇటు ఇన్వెస్ట్మెంట్, ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. ఇక రెండవది, మనం ఇంపోర్ట్ చేసుకోవడమే కాదు, ఎక్స్పోర్ట్ కూడా చేయగలిగితే ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మనం ఫార్మా రంగంలో చైనా నుంచి యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ కొని మనము మెడిసిన్స్, ఫార్మా ప్రొడక్ట్స్ భారీ ఎత్తున ఎగుమతులు చేస్తాం. ఒకప్పుడు ఇండియాలోనే ఏపీఎల్ తయారయ్యేవి. అలాగే మనకు అవసరమైన ముడి చమురులో 89% ఇంపోర్ట్ చేసుకుంటాం. కానీ మనము ఫినిష్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తాం. అలాగే మన రా డైమండ్స్ దిగుమతి చేసుకుంటాం. కానీ పాలిష్డ్ డైమండ్స్ అంటే ఫినిష్డ్ డైమండ్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. సో అలా గోల్డ్ కూడా మనము ఇంపోర్ట్ చేసుకోవడంతోనే కాదు, దాంట్లో వాల్యూ అడిషన్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే మనకు భారీ ఎత్తున ఇక ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఆ గుజరాత్లో మీకు డైమండ్ ఇండస్ట్రీ ఒక ప్రధానమైనటువంటి సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఎందుకు అంటే మన రా డైమండ్స్ ఆఫ్రికా నుంచి, ఇతరత్ర నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ మన దేశంలో దాన్ని పాలిషింగ్ చేసి తయారు చేసి డైమండ్స్ మనం ప్రపంచానికి అమ్ముతూ ఉంటాం. సో అందువల్ల దిగుమతి చేసుకోవచ్చు, కానీ ఆ దిగుమతుల వల్ల మనం సంపాదిస్తాం ఎక్కువగా. ఇప్పుడు మన దేశంలో 700 to 800 టన్స్ ఎవ్రీ ఇయర్ మనం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, 700 నుంచి 800 టన్నులు. కానీ మనం ఎక్స్పోర్ట్ చేసేది, వాల్యూ అడిషన్ చేసి జ్యువెలరీ రూపంలో ఎక్స్పోర్ట్ చేసేది కేవలం 100 టన్సే. దీన్ని నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో 300 to 400 టన్స్కి పెంచాలి అని. సో అప్పుడు ఏమవుతుందంటే మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు డాలర్లు ఖర్చు పెట్టినా మళ్ళీ మనకు ఎక్స్పోర్ట్స్లో డాలర్లు సంపాదిస్తాం. ఇందుకు డైమండ్ ఇండస్ట్రీ మనకు ఒక ఉదాహరణ. అందువల్ల ఇండియన్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ను పెంచాలి అని. దీనికి మనము వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ను డెవలప్ చేయాలి.
వాస్తవంగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్పేది ఏంటంటే మన దగ్గర డిజైన్ కొరత ఏమీ లేదు. మనము వరల్డ్ క్లాస్ డిజైన్ టాలెంట్ ఇండియాలో ఉంది. ఇది మనకు యాన్షియంట్ ఇండియా నుంచి కూడా మన డిజైన్కు ఫేమస్. కానీ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్కు తగినట్టుగా మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఇప్పుడు మన భారతీయుల అవసరాలకు అనుగుణంగా, టేస్ట్లకు అనుగుణంగా మన జ్యువెలరీ తయారవుతుంది. అలా కాకుండా గ్లోబల్ కన్జ్యూమర్స్ని అట్రాక్ట్ చేసే రీతిలో మన గోల్డ్ జ్యువెలరీ ప్రొడక్ట్స్ రూపొందాలి. ఇప్పటి వరకు మనం ప్రపంచ మార్కెట్లో గోల్డ్ అమ్మినా అది ప్రధానంగా ఇండియన్ డయాస్పరా అంటే ప్రవాస భారతీయులు ఉన్న చోట, ఎన్ఆర్ఐలు ఉన్న చోటనే మనం గోల్డ్ అమ్ముతున్నాం. అక్కడ కూడా ఇండియన్ కన్జ్యూమర్ని మనం టార్గెట్ చేస్తున్నాం, ఇండియన్ లేదా ఇండియన్ ఆరిజిన్ కన్జ్యూమర్స్. అలా కాకుండా యూరోపియన్లకో, చైనీస్కో, ఆఫ్రికన్లకో, అమెరికన్లకో నచ్చే డిజైన్లను నచ్చే రీతిలో మనం మ్యానుఫ్యాక్చర్ చేయగలిగితే మన వాల్యూ యాడెడ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఇది రెండవది. మూడవది ఏంటంటే గోల్డ్ అనేది కేవలం నగలే కాదు, గోల్డ్ అండ్ సిల్వర్ టెక్నాలజీ రంగంలో కూడా వాడతారు. మీకు సిల్వర్ అయితే ఎక్కువ వాడతారు. ఇప్పుడు గోల్డ్ను సెమీ కండక్టర్స్ తయారీలో, ఎలక్ట్రానిక్స్ రంగంలో, ఏరోస్పేస్ రంగంలో వాడతాం. సో ఈ సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ రంగాలలో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్న కొద్దీ, అందులో మన ఎకానమీ ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ గోల్డ్ రోల్ ఇన్ టెక్నాలజీలో కూడా పెరుగుతూ వస్తుంది. ఆ రకంగా ఇండియన్ ఎకానమీలో గోల్డ్ పాత్ర పెరుగుతుంది. ఇక నాలుగవది ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ గోల్డ్. ఇప్పుడు మన దేశంలో గోల్డ్లో సరఫరా అయ్యే గోల్డ్లో మీకు మొదటిది ఇంపోర్టెడ్ గోల్డ్, రెండవది దేశీయంగా తయారయ్యే గోల్డ్. నేను ఇంతకుముందు చెప్పినట్టు దేశీయంగా ఉత్పత్తి అయ్యే గోల్డ్ ఇప్పుడు నెగ్లిజిబుల్. ఇక మూడవది ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ గోల్డ్. అంటే మనము ఆల్రెడీ మన దేశంలో ఉన్న బంగారమే రీసైకిల్ అవుతూ ఉంటుంది. అంటే పాత బంగారం తీసుకొచ్చి కొత్త బంగారం చేస్తూ ఉంటారు. ప్రభుత్వాలు గోల్డ్ మానిటైజేషన్ స్కీములు పెట్టి గోల్డ్ను అంటే హౌస్ హోల్డ్ గోల్డ్ను, టెంపుల్స్లో ఉన్న గోల్డ్ను బయటికి తీసుకొస్తూ ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో 30,000 టన్స్ 30,000 టన్నుల బంగారం ఉంది అని, అంటే హౌస్ హోల్డ్స్లో, అలాగే ముఖ్యంగా దేవాలయాల్లో. సో వీటిని మనము మార్కెట్లోకి తీసుకురాగలిగితే ఇంపోర్ట్లపైన ఆధారపడకుండా దేశ ప్రజల అవసరాలకు సరైనటువంటి సప్లై ఉంటుంది. దాన్ని రీసైక్లింగ్ ఆఫ్ గోల్డ్ అంటారు. సో ఆ రీసైకిల్ గోల్డ్ పెరగటానికి ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ గోల్డర్స్ అంటే దేశంలో మూలపడి ఉన్న లాకర్లలో, మీకు ఇండ్ల కబ్బోర్డుల్లో, లేదు ఇంకా దేవాలయాల్లో ఉండిపోయిన బంగారాన్ని దాన్ని గోల్డ్ సప్లై, ఇండియన్ గోల్డ్ సప్లైస్లోకి తీసుకురావాలి అన్నది. సో ఇది ఫోర్త్ ఫ్యాక్టర్, ఫైనాన్షియల్ గ్రోత్. వాస్తవంగా ఇటీవల గోల్డ్ ప్రైసెస్ పెరిగినాక గోల్డ్ రీసైక్లింగ్ గోల్డ్ కూడా పెరగడం మొదలైంది. ఒకప్పట్లాగా గోల్డ్ను సెంటిమెంటు, ఎమోషన్గా మాత్రమే చూడడం లేదు, ఇన్వెస్ట్మెంట్గా గోల్డ్ను చూస్తున్నారు కనుక పాత గోల్డ్ అమ్మడం కూడా ఇటీవల గణనీయంగా పెరిగింది. సో మీకు అందువల్ల ఈ ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ గోల్డ్ చేయడం అనేది నాలుగవది. ఐదవది ఏంటంటే జెన్జీ. ఇప్పుడంతా జెన్జీ కదా, రాజకీయ నాయకులు జెన్జీని చూస్తున్నారు. గోల్డ్ మార్కెట్ కూడా జెన్జీని చూస్తోంది. ఇండియాలో ఎవరేజ్ ఏజ్ 29 ఇయర్స్, 28-29 ఇయర్స్. అందువల్ల ఈ యంగర్ జనరేషన్ మీకు మన ఇళ్ళల్లో కూడా చూడండి, ఓల్డ్ పీపుల్కి ఉన్నంత గోల్డ్ మీద మోజు యంగర్ జనరేషన్కి ఉండలేదు. వాళ్ళు జస్ట్ డోంట్ బాదర్. వాళ్ళు ఆర్టిఫిషియల్ గోల్డ్ కూడా వాడుతుంటారు. అసలు జస్ట్ డోంట్ కోర్. ఒకప్పుడు మీకు ఇప్పటికీ కూడా 80 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఛాన్స్ వస్తే ఏదో ఒక బంగారం నగ చేయించుకోవాలని చూస్తారు. కానీ యంగర్ జనరేషన్ బంగారం నగ చేయించుకోవాలన్న కోరిక ఉండదు. వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరే. వాళ్ళ స్మార్ట్ ఫోన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ ల్యాప్టాప్ ఇంట్రెస్ట్ ఉంటుంది, సో ట్రావెల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరు. సో బంగారం కొనాలి, నగలు మీదేసుకోవాలి, పెద్ద ఎత్తున అనే కోరికలు ఉండవు. అందువల్ల జెన్జీని అట్రాక్ట్ చేసేటువంటి గోల్డ్ ప్రొడక్ట్స్ను తయారు చేయాలి. ముఖ్యంగా డిజిటల్ ఫస్ట్ గోల్డ్ రిటైల్ ఎక్స్పీరియన్స్. అంటే గోల్డ్ అంటే నమ్మకంతో ఆన్లైన్లో కొనగలగాలి. అప్పుడు ఆన్లైన్లో కొన్నప్పుడు ఏంటంటే ఈజీగా కన్జంప్షన్ పెరుగుతుంది.